సో ఇప్పుడు ఆమెని పార్టీ నుంచి బహిష్కరించారు, అంటే సస్పెండ్ చేశారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది పెద్దగా మనం షాక్ గురయ్యేటువంటి అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందా? కేసీఆర్ ముందు ఇంకేం ఆప్షన్ లేకుండానే కూతుర్ని వదులుకోవడానికి రెడీ అయిందా? ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు దీన్ని? అంటే కల్వకుంట్ల కుటుంబము వ్యక్తిగత పరిచయాలు పక్కకు పెడితే 4 కోట్ల ప్రజల 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ, 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో వేల మంది ఎన్కౌంటర్లు కౌంటర్లు అయి ఎంతో మంది చచ్చిపోతే ప్రతి గ్రామం రక్తంతో తర్పణమైన వచ్చిన తెలంగాణలో ఇలా టీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ బొందబెట్టిండు. తెలంగాణ 4 కోట్ల ప్రజల త్యాగాలతో వచ్చిన పార్టీని ఐపీ పెట్టి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది కేసీఆర్. ఇవాళ కవిత గారు మాట్లాడుతున్నారు అంటే కవితకు ఆ హోదా ఇచ్చింది ఎవరు? కేసీఆర్. కేసీఆర్కి ఆ హోదా ఇచ్చింది తెలంగాణ ప్రజలు. అలాంటి తెలంగాణ ప్రజల త్యాగాలని పక్కకు పెట్టి, ఉద్యమకారుల ఆకాంక్షలను పక్కకు పెట్టి టీఆర్ఎస్ అనే పార్టీకి ఐపీ పెట్టి టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది కేసీఆర్. ఇది కేసీఆర్కి రిటర్న్ గిఫ్టే. ఆయన ఏంటంటే ఆయన ఇదంతా కూడా మంచి అయినా చెడైనా కేసీఆర్ గారికి చెందుతుంది. ఎందుకంటే తన కూతుర్ని కూడా తను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ పరిస్థితి. ఒకప్పుడు 4 కోట్ల ప్రజల్ని నడిపించిన కేసీఆర్ గారు సొంత కుటుంబంలో కొడుకు, కూతురు, అల్లుడు, సడకుడు కొడుకు మధ్య జరుగుతున్న ఘర్షణని నివారించలేని పరిస్థితికి వచ్చిందంటే ఒక రకంగా కేసీఆర్ గారి పరిస్థితి చూసి జాలైతుంది. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని రథసారథై మొత్తం భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి అలాంటి కేసీఆర్ ఇలా దిక్కుతోచని పరిస్థితిలో ఒక బిచ్చల దేవుడు లాగా అయిపోయాడు. ఒకప్పుడు తెలంగాణ మొత్తానికి బాహుబలిగా ఉన్నాడు. ఇలా కవిత గారు ఒకవేళ ఆమెకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా, ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఎంపీ ఇవ్వకుండా మామూలు కూతురులాగా మిగతా కూతురులాగా చూస్తుంటే ఇలా కవిత గారికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చేది కాదు, ఆమె తిరుగుబాటు చేసేది కాదు. కేటీఆర్ అమెరికాలో ఉన్న కేటీఆర్ని కవితని పిలిపించింది ఎవరు? వాళ్ళకి వచ్చినాక కూడా మంత్రి పదవులు ఇచ్చింది ఎవరు? అంటే కేసీఆర్ చేసింది అనుభవిస్తున్నాడు. కేసీఆర్ తన టీఆర్ఎస్ అనే పార్టీని 4 కోట్ల ప్రజల సంక్షేమం కోసం కాకుండా కుటుంబం కోసం ఎప్పుడైతే ఆయన మన కేటీఆర్ ని ఎమ్మెల్యే చేసిండు, ఆయన ఎవరు మన కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ ని ఆయన మాతో పాటు పార్టీ పునాదిలో పనిచేసిన ఆయన, లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన ఆయన, ఆయన్ని పక్కకు పెట్టి అప్పుడు ఆ రోజు కొడుకు ఇచ్చిండు. తర్వాత కూతురు ఎంపీ అయింది, అల్లుడు ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్ అయిండు, హరీష్ అంటే పార్టీలో ఉన్నాడు, సటకుడు కొడుకు రాజ్యసభ అయిండు. ఆయన చేసిన కాంట్రిబ్యూట్ ఏంటి సంతోషరావు అంటే మొత్తం తన చుట్టూ తన కుటుంబ పరివారాన్ని పెట్టుకొని ఇలా అంతఃపురంలో కొట్లాటలకి ఇలా కవితకి ఇంత వాల్యూ తీసుకొచ్చింది. కవిత ఎవరు? కేసీఆర్ గారి కూతురు అనే కదా వచ్చింది. ఇలా అదే కేసీఆర్ కూతురు కేసీఆర్ చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంది. అంటే కర్మ అనేది ఎవరినైనా వెంటాడుతుంది అన్నట్టు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి చేసిన ద్రోహము ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు కవిత కేసీఆర్ ని పొగుడుతున్నట్టుగానే ఉంది కదా. ఇప్పుడు మా నాన్న తప్పులేదు కానీ హరీష్ రావుదో ఇంకోటిదో తప్పు ఉందని చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా. ఇప్పుడు బిట్వీన్ ద లైన్స్ ఎవరి నాన్న వాళ్ళ గొప్ప. ఇదే కేసీఆర్ ని తెలంగాణ ప్రజలంతా ఒక బాల్ దాకరే లాగా, ఒక తెలంగాణ గాంధీ లాగా చూసిన సందర్భం నుంచి కచరా పాలన, కల్వకుంట్ల కేసీఆర్ ని ఎంత ట్రోల్ చేసినా అంత చేసి ఇంటికి పంపించారు. ఎందుకు? ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చేసిన నిర్ణయాలే కదా. 2 సార్లు అధికారం ఇస్తే ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల కుప్ప చేసి, అంగన్వాడీ గుడ్లకి డబ్బులు లేకుండా చేసి, నెల ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి నెలలో ఎప్పుడొస్తాయో జీతాలు తెలియని పరిస్థితికి వచ్చింది. 1200 మంది అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయలే, ఉద్యమకారులకి న్యాయం చేయలే, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ నిలగొట్టిండు. ఇప్పుడు కవిత గారిని సస్పెండ్ చేశారు, ఆయన డిస్మిస్ చేయలే. మరి ఆలయ నరేంద్ర గారిని బర్తరఫ్ చేశారు. ఆలయ నరేంద్ర గారు చేసిన తప్పేందో చెప్పలే. ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు, రవీంద్ర నాయక్ గారిని బర్తరఫ్ చేశారు, విజయశాంతి గారిని తొలగించారు. ఇట్లా ఎంతమంది కష్టాన్ని వాళ్ళందరినీ బర్తరఫే చేసిండు కదా. మరి అలా సొంత కూతురు కాబట్టి సస్పెండ్ చేశారు. రాజకీయ పార్టీల్లో సస్పెండ్ చేయడం అనేది కామన్, మళ్ళీ తీసుకోవడం అనేది కూడా కామన్. ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు తాను తవ్వుకున్న బొందలో తానే పడ్డాడు. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ బుద్ధిలో కేసీఆర్ కూతురుకైనా కొడుకైనా వస్తాయి. ఇలా కవిత గారికి ఆ పోరాట పటిమ, ఆ ధైర్యం, తండ్రి మీద తిరుగుబాటు, ఆమె ఏమంటుంది? మా నాన్న దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని స్టార్ట్ చేసింది.